ఒకప్పుడు పచ్చని అడవిలో తెలివైన మరియు నిశ్చయాత్మకమైన నక్క నివసించేది. ప్రతిరోజు నక్క ఆహారం కోసం అడవి చుట్టూ తిరుగుతూ తినడానికి రుచికరమైనదాన్ని కనుగొనడానికి తన చురుకుతనం మరియు తెలివిపై ఆధారపడి ఉంటుంది. ఒక ఎండ మధ్యాహ్నం సమయంలో నక్క అడవి అంచున తిరుగుతుండగా ఒక పొడవైన చెట్టు కొమ్మలపై వేలాడుతున్న ద్రాక్ష పండ్లు ఆమె దృష్టికి వచ్చాయి. మెరిసే ద్రాక్ష సమూహాలు తీగ నుండి వేలాడదీయబడ్డాయి. వాటి లోతైన ఉదారంగు సూర్యకాంతితో మెరుస్తుంది. నక్క యొక్క కళ్ళు ఉత్సాహంతో మెరిశాయి మరియు ఆమె ద్రాక్ష యొక్క తీపి రుచిని ఊహించినప్పుడు ఆమె నోరు నీరు కారింది. ద్రాక్షాలు అందుకోలేనంత ఎత్తులో వేలాడుతున్నాయి. కానీ నక్క నిశ్చయించుకుంది. ఆమె ఇలా అనుకుంది, ఈ ద్రాక్ష పండ్లు చాలా రుచికరమైనవి కాబట్టి నేను వాటిని కలిగి ఉండాలి అని అనుకుంది. అప్పుడు నక్క కొన్ని అడుగులు వెనక్కి వేసింది. తన బలాన్ని పెంచుకుంది మరియు తనకు వీలైనంత ఎత్తుకు దూకింది. ఆమె ద్రాక్ష పండ్లను పట్టుకోవాలని ఆశతో తన పాదాలను చాచింది. కానీ వాటిని అంగుళాల కొద్దీ తప్పిపోయింది. ఆమె కొద్దిగా నిరుత్సాహపడినా కానీ ఆమె వదులుకోవడానికి ఇష్టపడకుండా తిరిగి నేలపై పడింది. అప్పుడు నక్క ఆలోచించింది, నేను రన్నింగ్ స్టార్ట్ చేస్తే నేను వాటిని చేరుకోగలను అని. ఆమె మరింత వెనక్కు వెళ్ళి పూర్తి వేగంతో పరిగెత్తింది మరియు ఆమె వీలైనంత ఎత్తుకు దూకింది. అయితే మరోసారి ఆమెకు ద్రాక్ష పళ్ళు తప్పింది. ఈసారి ఆమె మరింత దగ్గరగా ఉంది, కానీ ఇప్పటికీ తగినంత దగ్గర లేదు. ఇప్పటికీ నక్క వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఆమె ద్రాక్షను పొందాలని నిశ్చయించుకుంది కాబట్టి ఆమె మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆమె సాధ్యమైన అన్ని మార్గాలను ప్రయత్నించింది. పరుగు, దూకడం, ఎక్కడం మరియు కర్రతో పైకి చేరుకోవడం కూడా. కానీ ప్రతి ప్రయత్నం ఆమె ద్రాక్షను కొద్దిగా కోల్పోవడంతో ముగిసింది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు నక్క చివరగా గాఢంగా ఊపిరి పీల్చుకుంది మరియు చివరి జంప్ కోసం తన శక్తినంతా కూడగట్టుకుంది. ఆమె ఇలా అనుకుంది, నేను ఇంత దూరం వచ్చాను, ఇప్పుడు నేను వదులుకోలేను, నేను దీనిని ఎలాగైనా చేరుకోగలను అని నాకు తెలుసు అని అనుకుంది. ఒక శక్తివంతమైన దూకుతో నక్క మునిపెన్నడు లేనంత ఎత్తుకు ఎగిరింది. ఈసారి ఆమె పాదాలు చివరకు ద్రాక్షను పట్టుకున్నాయి మరియు ఆమె వాటిని తీగ నుండి కిందికి లాగింది. ఆమె తీపి జ్యూసీ ద్రాక్షను కొరుకుతున్నప్పుడు ఆమె గర్వం మరియు ఆనందం యొక్క ఉప్పెనను అనుభవించింది. ఆమె సంకల్పం మరియు కృషి చివరకు ఫలించాయి. ఆ రోజు నక్క ఒక విలువైన పాఠాన్ని నేర్చుకుంది. కష్టపడి పనిచేస్తే మరియు తమ లక్ష్యాలను వదులుకోని వారికి చివరికి ప్రతిఫలం లభిస్తుంది. ఆమె తన హృదయాన్ని ఏర్పరుచుతున్న దాన్ని సాధించడంతో కష్టపడి పనిచేస్తే చాలా కష్టమైన లక్ష్యాలను కూడా చేరుకోవచ్చని నిరూపించింది. ఈ కథ యొక్క నీతేంటంటే కష్టపడి పనిచేయడం మరియు సంకల్పం ఎల్లప్పుడూ విజయానికి దారితీస్తాయి.